హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు నేను ఎగ్ మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీగా మరియు ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది. రొటీన్గా మ్యాగీ చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. పిల్లలు మరియు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. ఇక ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకొని, అలాగే కొత్తిమీర మరియు కరివేపాకు టమోటాలని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. ముందుగా 2 లేదా 3 ఎగ్స్ని కప్లో వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాక బీట్ చేసుకున్న ఎగ్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసులుగా వస్తాయి. అందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఎగ్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆనియన్స్ మరియు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక టమోటా ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్ బఠానీ కూడా వేసుకోవచ్చండి. అవి బాగా వేగాక మ్యాగీ మసాలా వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వాటర్ ఎందుకు వేస్తున్నానంటే 2 ప్యాకెట్స్ మ్యాగీ తీసుకున్నానండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొని తుంచి వేసుకోండి. మీకు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు. వాటర్ కొద్దిగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని మ్యాగీలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.